నిజం చెప్పాలంటే ఈ యుగం మానవ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైనదిగా ఉండొచ్చు. అయినా దాన్ని అంత ప్రత్యేకంగా దేంతో ఎవ్వరూ మాట్లాడటం లేదు. సరిహద్దులు, దేశాల పేర్లు మనకు తెలిసిన రూపంలో స్థిరపడుతున్న సమయంలో, సాంకేతికత కూడా కొంత ఆధునికంగా మనకు గుర్తుపడేలా మారుతున్న సమయంలో, ఒక విషయం ఆ కాలంలో ఉన్న ప్రపంచాన్ని మనకు పూర్తిగా పరాయిగా చేసింది. అదే కోయిల అన్ని చోట్ల ఉండటం. రోజు జీవితంలో తప్పించుకోవడం అసాధ్యం, కానీ అది మాయమైపోయింది. ఎలా జరిగిందో చూద్దాం. స్టీమ్ ఇంజిన్లు చరిత్రను శాశ్వతంగా మార్చేశాయి. సూది, నూలిపోక వంటి పాత వృత్తులను ఆటోమేటిక్గా చేయగల సామర్థ్యం రావడంతో గ్రామాల్లో జీవిస్తున్న వారు ఇక పోటీ చేయలేకపోయారు. ఉద్యోగం లేకుండా, ఆదాయం లేకుండా పోయారు. పట్టణాల్లో కొత్త ఉద్యోగాలు వేగంగా ఏర్పడుతున్నాయి. ఈ ప్రజలు పని కోసం అక్కడికి పోటెత్తారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ అక్కడ చూసిన దానికి షాక్ తిన్నట్టే ఉండాలి. స్టీమ్ ఇంజిన్ను పనిచేసే విధానం వల్ల అవి ఎంత పెద్దగా ఉంటే అంత సమర్థవంతంగా బొగ్గును కాల్చగలిగేవి. అందువల్ల ఫ్యాక్టరీలను నిర్మించాలనే ప్రోత్సాహం ఏర్పడింది. ఆ రోజుల్లో పట్టణపు ఆకాశరేఖ ఈ భారీ నిర్మాణాలు, వాటి నుంచి పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని చూసినప్పుడు అద్భుతంగా దృశ్యంగా అనిపించేది. కానీ ఇకపై ఇదే ఇల్లు. ఉద్యోగం దొరికిన వెంటనే కార్మికుడు ప్రతి ఉత్పత్తి దశను అత్యంత ప్రాథమిక పనులుగా విభజించారని త్వరగా తెలుసుకుంటాడు. ఒకప్పుడు జీవితాంతం సంతృప్తికరమైన పనులు చేసిన వారు ఒక్కసారిగా యంత్రంలో భాగాలుగా మారిపోయారు. ఒకే పనిని రోజంతా పునరావృతం చేస్తూ గడియారం చెప్పినట్టే చేయాల్సి వచ్చేది. ఈ ప్రజలలో చాలా మందికి సమయం అనే భావనే కొత్తది. ముఖ్యంగా అది నిద్రపోవడానికి, లేవడానికి, తినడానికి, పని చేయడానికి, తిరిగి రావడానికి సమయాన్ని నిర్ణయిస్తుంది. ఇలాంటి పరిమితులు ఇంతకు ముందు ఎప్పుడూ ఎదురు కాలేదు. మరొక కొత్త పరిణామం వెలుగు. ఈ రోజుల్లో మనం సులభంగా పొందుతున్న వెలుగు, గతంలో రాత్రిపూట దీపం వెలిగించుకోవడం మానవ చరిత్రలో దాదాపు ఎప్పుడూ ఉన్నత వర్గాల వారికే సాధ్యపడేది. మిగతా వారికి చాలా ఖరీదైనదే. కానీ 1800లలో బొగ్గువాయు దీపాలు ప్రవేశపెట్టడంతో మరియు విస్తరించడంతో ఫ్యాక్టరీలు రాత్రిపూట అంతగా వెలిగిపోయేవి. వాటిని చూసిన వారు అవి రాజప్రాసాదాలా ఉన్నాయని పోల్చేవారు. ఈ కొత్త సాంకేతికతతో కొన్ని ఫ్యాక్టరీలు 24 గంటలు పని చేయడం కూడా ప్రారంభించాయి. దీని వలన కార్మికులకు కొంత ఉపశమనం లభించింది. ఎందుకంటే వారి రోజువారీ షిఫ్ట్లు 16 గంటల నుండి 12 గంటలకు తగ్గించబడ్డాయి. అవును, నేను వాళ్ళు ఒక పూర్తి రోజు పని చేసేవారిని చెప్పినప్పుడు నిజంగానే అర్థం అదే. పనికి బయట జీవితం ఉండేది కాదు అసలు. ఈ సమాజ మార్పు ఎంత వేగంగా, విస్తృతంగా జరిగిందో దానివల్ల ఏ విధమైన కార్మిక దుర్వినియోగాన్ని నిరోధించే చట్టాలు లేవు. చట్టాల పరంగా చూస్తే అవి ఇంకా మధ్యయుగ స్థాయిలోనే ఉన్నాయి. దీని ఫలితంగా ఉల్లేఖనం ప్రకారం ఒకే తరగతి ప్రజలపై ఇప్పటివరకు విధించబడిన అత్యంత కఠినమైన వ్యక్తిగత కదలికలు, సమయ పరిమితులు అమలయ్యాయి. ఇంతగా నియంత్రించబడటం గతంలో స్వేచ్ఛగా, స్వయం ప్రతిపత్తితో గ్రామాల్లో జీవించిన ప్రజలకు ఎంత పెద్ద షాక్ అయిందో చెప్పడం చాలా కష్టం. కానీ నగరంలో కొంతకాలం జీవించిన తర్వాత వాళ్ళు పిల్లలను కనడం మొదలుపెట్టారు. ఆ పరిశ్రమ వ్యవస్థలో పుట్టిన వాళ్ళు 3 నుంచి 4 సంవత్సరాల వయస్సులోనే ఉద్యోగం చేయడం ప్రారంభించారు. మరియు ఆ చిన్న పిల్లలు పెద్దవాళ్ల పనులు మాత్రమే చేయడం కాదు, ఆ యంత్రాల ప్రత్యేక స్వభావం వల్ల పెద్దవాళ్ల శరీరాలు చేరలేని చోట్ల చిన్నపిల్లల శరీరాలు సులభంగా చేరగలిగేవి. దీని ఫలితంగా పిల్లల కోసం ప్రత్యేకంగా అనేక ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. దానికి తోడు యజమానులు పిల్లలకు తక్కువ జీతం ఇవ్వొచ్చని, వాళ్లను సులభంగా క్రమశిక్షణలో పెట్టొచ్చని గుర్తించారు. దక్షత పరంగా చూస్తే చాలా విషయాల్లో వాళ్ళు ఆదర్శ కార్మికులుగా మారారు. ఈ విధానం బొగ్గు గనుల్లో కూడా విస్తరించింది. అక్కడ చిన్న పిల్లలు మాత్రమే వెళ్ళగలిగే చిన్న సొరంగాలు తవ్వడం ప్రారంభించారు. ఆ సొరంగాల్లో జరిగిన దుర్వినియోగం ఫ్యాక్టరీల్లో పిల్లల శ్రమను పోల్చితే అది వెలుగు రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. ఈ క్రింది వాక్యం ఒక హారర్ సినిమా లాంటి దృశ్యాన్ని కలిగిస్తుంది. చెల్లతో, బెల్ట్లతో, కుక్కల హార్నెస్ వేసి, చేతులు కాళ్లపై నడుస్తూ, వెనుక భారీ బరువును లాగుతూ. ఇది అంతా ఒకే ఒక్క టార్చ్ వెలుతురులో గనిలోని చిన్న సొరంగంలో జరుగుతోంది. అక్కడ వారు నిటారుగా కూడా నిలబడలేరు. మీకు సందేహం రావచ్చు, వారి తల్లిదండ్రులు ఎందుకు పిల్లలను ఇలాంటి పనికి పంపారు? అయితే తమ పిల్లలను పనికి పంపిన పెద్దలకు వారు మరొకటి తెలియదు. వాస్తవానికి పిల్లలు మానవ చరిత్ర అంతటా ఎప్పుడూ పనిచేశారు. కుటుంబానికి చిన్నగా సహాయం చేస్తూ పొలం పనులు చేయడం లేదా బట్టలు కడగడం వంటి పనులు చేశారు. మీరు అర్థం చేసుకోవాలి,
అప్పట్లో పిల్లలను పనికి సిద్ధం చేసే విద్యా వ్యవస్థ ఏదీ లేదు. వారు సింపుల్ గా పని చేయడం మొదలు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఈ పరిశ్రమల ప్రపంచంలో ఎవరికైనా నిజంగా సహాయం చేయగలిగే ఏకైక మార్గం ఆర్థికంగా యజమాని కోసం పని చేయడమే. కాబట్టి పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా వారు నిజంగా ఏ జీవితం కోల్పోతున్నారో పూర్తిగా గ్రహించకుండానే ఫ్యాక్టరీ వ్యవస్థలోకి పంపించారు. ఈ కొత్త తరగతి పరిశ్రమ కార్మికులు తమ మూలాలను కోల్పోయిన వారు, సంప్రదాయవాదులు, పై తరగతి వారికి ఇది భయంకరమైన దృశ్యంగా కనిపించింది. వారు చూస్తున్నది ఉల్లేఖనంగా చెప్పాలంటే మా ఎంప్లాయ్మెంట్స్ సబార్డినేషన్ అన్న విషయాల్లో కొత్త జాతి మనుషుల ఆవిర్భావమేనని నమ్మారు. ఒక విధంగా వారు సరిగానే అనుకున్నారు. ఈ గట్టిగా కట్టబడ్డ నగరాల్లో పార్కులు లేదా ఏదైనా పచ్చదనం కోసం స్థలం కేటాయించలేదు. ప్రకృతి లేకపోవడం వల్ల ఆ లోటు తీవ్రంగా అనిపించి ఉండాలి. మనందరికీ ఆశ్రయంగా ఉండే ప్రకృతిలో చివరి కోట అయిన సూర్యుడే కొన్నిసార్లు ఆకాశంలో కనిపించకుండా పోయేవాడు. ఎందుకంటే నల్ల బొగ్గు పొగ విపరీతంగా వ్యాపించి ఉండేది. ఒక వార్తాపత్రికలో ఒకసారి 2 గజాల దూరంలో ఉన్నవారిని కూడా కనబడటం కష్టమని నివేదించబడింది. నల్ల బొగ్గు పొడి ప్రతి ఉపరితలాన్ని, రహదారులను, భవనాలను, దుస్తులను పూర్తిగా కప్పేసేది. శుభ్రతను కాపాడుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. తప్ప మీరు ధనవంతులైతే మీ ముందే కనబడటం కూడా కష్టంగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచం మరింత అనుసంధానమవుతోంది. ఎందుకంటే పారిశ్రామిక యుగంలో మరో అద్భుతమైన ఆవిష్కరణ బ్రిటన్ను మార్చడం ప్రారంభించింది. అదే ఆవిరి ఇంజిన్. 1852 నాటికి మొత్తం దేశాన్ని దాటి 6600 మైళ్ళ రైల్వేలు విస్తరించాయి. ఇప్పుడు ప్రజలు ప్రధాన నగరాల మధ్య ఒకే రోజులో ప్రయాణించగలిగారు. ఇది ఒక అద్భుతమైన పురోగతి. కానీ కొందరికి ఈ జీవితంలో లోతుగా ఏదో తప్పు ఉందని తెలుసు. అందుకే వారు తమ రోజువారీ జీవితాన్ని గడుపుతూ ఒక కల కోసం పొదుపు చేసేవారు. అదే ఒకవైపు టికెట్. ఒకప్పుడు క్రౌన్కు కాలనీగా ఉన్న దేశానికి, సముద్రాన్ని దాటి స్వేచ్ఛ, సాహసానికి హామీ ఇచ్చే చోటుకు, అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ భయంకరమైన, నియంత్రిత, తిక్కిరిసిన పరిస్థితుల్లో జీవిస్తున్న వారికి ప్రకృతి, సాహసం, ముఖ్యంగా స్వేచ్ఛతో నిండిన ప్రదేశం హామీ ఎంత ఆకర్షణీయంగా అనిపించిందో ఊహించవచ్చు. వారు దోచుకున్నట్లు అనిపించిన పాత జీవనశైలికి తిరిగి వెళ్లే అవకాశం. కానీ ఆ విషయంలో ఒకే ఒక సమస్య ఉంది. రాష్ట్రాలు మరింత స్థిరపడిన తర్వాత అవి పశ్చిమ దిశగా విస్తరిస్తూనే ఉన్నాయి. భూమిని ఆక్రమించే ప్రక్రియలో వారు వనరులను పరిశీలించారు. అందులో వారు కనుగొన్నది అమెరికా చరిత్రను మార్చేసేది ఇంగ్లాండ్లో జరిగినట్లే. వారు బొగ్గును కనుగొన్నారు. బొగ్గు నిల్వలు ఉన్న ప్రదేశాల కారణంగా యునైటెడ్ స్టేట్స్లో పారిశ్రామిక విప్లవం పిట్స్బర్గ్ ప్రారంభమైంది. ఇది విప్లవ యుద్ధం పెరిగింది. ఆ యుద్ధం ముగిసిన 8 ఏళ్లకే జనాభా 376 ఉన్నప్పుడు ఆ నగరం ప్రపంచంలో కొద్ది చోట్ల మాత్రమే కనిపించే పారిశ్రామిక పురోగతిలో ఒక మైలురాయిని చేరుకుంది. దాని తొలి కాలుష్య ఫిర్యాదు నమోదైంది. కొన్ని సంవత్సరాల్లోనే ఇది గాజు మరియు ఇనుప పరిశ్రమల వంటి ఇంధనాన్ని అధికంగా వినియోగించే పరిశ్రమలకు ప్రధాన తయారీ కేంద్రంగా మారింది. 1817 నాటికి అక్కడ జనాభా 6,000కి పెరిగింది. అలాగే 250కి పైగా కర్మాగారాలు ఉన్నాయి. బ్రిటిష్ నగరాల మాదిరిగానే సందర్శకులు పొగ వల్ల నగరం ముసురుగా మారిపోతోందని, సూర్యుడిని కప్పేస్తోందని నివేదించడం ప్రారంభించారు. 20 సంవత్సరాలకే పిట్స్బర్గ్ పశ్చిమ గోళంలో ఆవిరి రాజధానిగా మారింది. కానీ ఇప్పటి వరకు ఈ పారిశ్రామిక పరిణామం ఒంటరిగా జరుగుతోంది. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో విప్లవం నిలిచిపోయింది. కానీ అది త్వరలో మారబోతోంది. ఎందుకంటే తూర్పు తీర నగరాలు 2 శతాబ్దాల క్రితం లండన్ ఎదుర్కొన్న సమస్యను ఎదుర్కొనడం ప్రారంభించాయి. వారు అంతగా మంటలు వేసి చెక్కను కాల్చుతుండటంతో చెట్లు తక్కువ అవుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. దాంతో బొగ్గు ఉపయోగించదగిన ఎంపికగా మారింది. కానీ ఒక సమస్య ఉంది. బొగ్గును రవాణా చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ లేవు. ఇంగ్లాండ్లోని వారిలా వారు తీరాన్ని ఆనుకుని పడవలో ప్రయాణించలేరు. బొగ్గు అంతా లోన ప్రాంతాల్లో ఉంది. దాన్ని తీరానికి తీసుకురావాల్సి ఉంది. అందుకే ఇంగ్లాండ్ మరో మార్గాన్ని ఎంచుకున్నారు: కాలువలు. దేశమంతటా భారీ త్రవ్వకాలు ప్రారంభమయ్యాయి. పట్టణాలను బొగ్గు నిల్వలతో కలిపే మార్గాలను. ఒకసారి ఆ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మరో బ్రిటిష్ ఆవిష్కరణ కనిపించసాగింది: రైల్వేలు. ఇవి ఎక్కువగా ఉపయోగంలోకి రావడంతో బొగ్గు వ్యాపారంతో అంతగా కలిసిపోయాయి. అవి తరచూ ఒకే పరిశ్రమగా పరిగణించబడేవి. ఈ మౌలిక సదుపాయాలు ఏర్పడిన తర్వాత ఈ మార్గాల వెంట కొత్త పట్టణాలు పుట్టుకొచ్చాయి: మైనస్విల్, న్యూకాసిల్, పోర్ట్ కార్బన్ వంటి ప్రదేశాలు. వీటిలో పోర్ట్ కార్బన్ ఒకే కుటుంబంతో ప్రారంభమై కేవలం ఒకే ఏడాదిలో 900 మందికి పైగా జనాభా పెరిగింది. ఈ దశలో నాగరికతకు అవసరమైన 2 విషయాలు మాత్రమే ఉన్నాయని నిశ్చయంగా చెప్పొచ్చు:
బొగ్గు మరియు నీరు. ఇప్పుడు అమెరికా ప్రధాన నగరాల్లో ఈ రెండు వనరులు సమృద్ధిగా లభించడంతో తదుపరి దశాబ్దాల్లో అంటే 1835 నుండి 1855 వరకు అమెరికా ఈ వీడియో ప్రారంభమైన అదే పరిస్థితిలో పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల నుండి పరిశ్రమ నగరాలకు భారీగా జనసాంద్రత మారింది. ఈ దశలో దేశం అంతగా పరిశ్రమీకరణ చెందింది. ఇంగ్లాండ్ వారు కూడా మెచ్చుకునే కొన్ని వస్తువులను తయారు చేయగలిగింది. కానీ ఈ ఆర్థిక విజయాన్ని దేశవ్యాప్తంగా సమానంగా పంచుకోలేదు. బొగ్గు మరియు దాని తోడు అన్ని విషయాలు పరిశ్రమలతో ఉత్తర భాగం మరియు దాస్యంపై ఆధారపడే వ్యవసాయ దక్షిణ భాగం మధ్య స్పష్టమైన ఆర్థిక విభేదాన్ని చూపించాయి. ఈ ఉద్రిక్తతలు చివరికి పౌర యుద్ధంగా పేలిపోయాయి. ఇక్కడే మనం బొగ్గు శక్తితో నడిచే యుద్ధాన్ని మొదటిసారి చూశాం. రైల్వేలను సైనిక అవసరాలకు వినియోగించడంతో ముందుబాటుకు నిరంతరంగా సైనికులు మరియు ఆయుధాలు చేరేలా చేసి మరింత పెద్ద మరియు రక్తపాతం ఎక్కువగా ఉన్న యుద్ధాలను సాధ్యమయ్యేలా చేశాయి. విపులంగా ఉపయోగించిన ఇనుప కర్మాగారాలు కొత్త తరహా నౌక అయిన ఐరన్ క్లాడ్ ను యుద్ధంలో పరీక్షించేందుకు కూడా అవకాశం కల్పించాయి. ఇది పరిశ్రమలో ఆధిక్యం యుద్ధంలో ఎంత కీలకమో స్పష్టంగా చూపించింది. ఉత్తర భాగానికి 10 రెట్లు ఎక్కువ కర్మాగార ఉత్పత్తి, 32 రెట్లు ఎక్కువ తుపాకుల ఉత్పత్తి, అలాగే ఆశ్చర్యకరంగా 38 బొగ్గు ఆధిక్యం ఉండేది. ఫలితం ముందే స్పష్టంగా కనిపించేది. ఈ యుద్ధం ముగిసే సమయానికి 6 లక్షల మంది అమెరికన్లు మరణించారు. ఇది మానవ చరిత్రలోనే అత్యంత ప్రాణనష్టం కలిగిన గృహ యుద్ధం. ఇంకా ఇది జరగబోయే వాటికి కేవలం ఆరంభం మాత్రమే. సివిల్ వార్ అనంతరం అమెరికా దేశంగా అభివృద్ధి చెందుతూ మరింతగా గనులు తవ్వుతూ చివరికి బొగ్గు రాజు అయిన బ్రిటన్ను అధిగమించి ఆ స్థానాన్ని పూర్తిగా దక్కించుకుంది. 1890 నాటికి అమెరికా భూమిపై అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా మారింది. 1900 నాటికి ఈ అంతరం మరింత పెరిగి బొగ్గు దేశ ఆర్థిక శక్తికి పునాది అని స్పష్టంగా నిరూపించబడింది. బొగ్గు ఉత్పత్తిలో బ్రిటన్ తర్వాతి స్థానంలో, ప్రపంచంలో 3వ స్థానంలో జర్మనీ అనే పెరుగుతున్న పారిశ్రామిక శక్తి. కానీ కొంతమంది ప్రజలు విసిగిపోతున్నారు. తరువాతి దశాబ్దం మొత్తం బొగ్గు చుట్టూ ఉన్న పెద్ద కథ నిజానికి కాలుష్యాన్ని ఎదుర్కొనే ప్రారంభ ఉద్యమం గురించి. కానీ మీరు ఊహించిన కారణాల వల్ల మాత్రం కాదు. 1842లో ఒక సంచలనాత్మక నివేదిక ప్రకారం మాంచెస్టర్లో కార్మిక వర్గంలో పుట్టిన పిల్లలు 5 ఏళ్ల వయస్సులోపు మరణించే అవకాశం 57% కంటే ఎక్కువగా ఉండేది. దాంతో సగటు ఆయుష్ కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఇది ఎంత భయంకరంగా ఉందో. గ్రామీణ ప్రాంతాల్లోని పేదవారి ఆయుష్ 38 సంవత్సరాలు. అది రెండింతలు ఎక్కువ. ఇప్పుడు స్పష్టంగా తెలిసింది, నగర జీవితం ప్రజలను, పేదలను చంపుతోంది. కానీ సమాజం మాత్రం ఎక్కువగా దీనిని నిరాకరించేది. ఈ సమయంలో నగరాల్లోని పొగను మానవ నాగరికత యొక్క లక్షణంగా చూశారు. దాని లేకుండా జీవితం ఊహించదగినదిగా అనిపించలేదు. కొన్ని సిద్ధాంతాలు సూర్యకాంతి లేకపోవడం వల్ల మరణాలు జరుగుతున్నాయని భావించాయి. కానీ దాని కొలిచే ఆధునిక పద్ధతులు లేకపోవడంతో కారణ సంబంధాన్ని నిరూపించలేకపోయారు. అంతేకాక ఆ కాలంలో నిజమైన వాదనలు కూడా ఉన్నాయి. పొగ ఊపిరితిత్తులను శుద్ధి చేసి వాటిని బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుందని కొందరు నమ్మారు. ఈ కారణంగా మొదటి నిజమైన కాలుష్య వ్యతిరేక ఉద్యమం శాస్త్రీయ సంఘాలను నడిపించే పురుషుల నుంచి కాకుండా వారి ఇళ్ల నుంచి, ఆ ఇళ్లలోని మహిళల నుంచి వచ్చింది. ఆ కాలంలో గృహ పనులు పూర్తిగా మహిళల బాధ్యతగా భావించబడినప్పుడు తమ ఇల్లు, ఆహారం, కుటుంబాన్ని శుభ్రంగా ఉంచడం మరింత కష్టంగా మారింది. మునుపే చెప్పినట్లుగా పొగతో వచ్చిన బూడిద ప్రతి చోట ఉండేది. ఇది ఇప్పుడు ఒక సమస్యగా కనిపించసాగింది. త్వరలో మహిళలు గుంపులుగా ఏర్పడి ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించారు. దీనివల్ల మున్సిపల్ హౌస్ కీపింగ్ ఉద్యమం అని పిలువబడే ఉద్యమం మొదలైంది. కానీ వారు మహిళలు కావడం, ఎక్కువగా ప్రివిలేజ్ ఉన్న మహిళలు కావడం వల్ల వారు కోరిన శుద్ధమైన గాలి భావోద్వేగంతో కూడినదిగా, సీరియస్ గా తీసుకోవాల్సినదిగా కాకుండా చూశారు. పిట్స్బర్గ్ లో వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కన్నా తమ చర్మాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని తరచూ ఆరోపించేవారు. కానీ ఈ అమ్మాయిను నిజంగా కష్టపడుతూ పనులు పూర్తి చేస్తూ ముందుండేవారు. వారు ఇంజనీర్లతో కలిసి సమర్థవంతంగా శుభ్రంగా కాల్చే సాంకేతికతలను కనుగొన్నారు. ఓటు హక్కు లేకుండా వారు పొగను నిషేధించే కొత్త చట్టాల కోసం విజయవంతంగా లాబీయింగ్ చేశారు. ఇది గొప్ప విజయమే, ఎందుకంటే అమెరికాలో కోల్ ఇండస్ట్రీని ఓడించడం సులభం కాదు. కానీ ఈ కాలుష్య వ్యతిరేక ఉద్యమం స్థిరమైన, శాంతియుత సమాజంలో పనిచేయగలదు. ఇప్పుడు బొగ్గు యుద్ధంతో పూర్తిగా ముడిపడిపోయింది కాబట్టి పెద్ద స్థాయిలో యుద్ధం ప్రారంభమైతే ఈ అన్ని ఉన్నత ఆశయాలను పక్కన పెట్టాల్సి వస్తుంది. అదే జరిగింది కూడా. 1914లో ఒక యుద్ధం ప్రారంభమైంది. ఇది మరో బాల్కన్ యుద్ధం అనుకున్నారు. కొన్ని నెలల్లోనే ఇది గుర్తుపట్టలేని, మానవ చరిత్రలో రాసిన దాఖలాల్లో లేని ఒక ప్రపంచ యుద్ధంగా మారింది.
దక్షతపై దృష్టి పెట్టిన ఫ్యాక్టరీ వ్యవస్థకు అనుగుణంగా నెపోలియన్ యుగంలోని రంగురంగుల యూనిఫార్ములు అధికారికంగా దత్తమయ్యాయి. జర్మన్ దళాలు మోనోటోన్ గ్రే రంగులోని నిరుత్సాహకరమైన వరుసలుగా ఫ్రాన్స్ మరియు రష్యాలోకి ప్రవేశించాయి. శత్రు ప్రాంతంలో లోతుగా వెళ్లే కొద్దీ రైలు మార్గాలను నిర్మించాయి. అమెరికన్ సివిల్ వార్లోని ఐరన్ క్లాడ్లు నావికా దళాలను ఆధునికీకరించాల్సిన అవసరాన్ని కలిగించాయి మరియు లోహంతో తయారైన నౌకల అభివృద్ధిని మరింత ముందుకు నెట్టాయి. చివరికి భారీ డ్రెడ్నాట్ తరగతి యుద్ధనౌక రూపంలో పరాకాష్ఠకు చేరాయి. యుద్ధభూమిలో యంత్రదళ్లు కీలక పాత్ర పోషించడం ప్రారంభించాయి మరియు ఆర్టిల్లరీ గన్ను పరిమాణం, దూరం, కాలిబర్ పరంగా విస్తరించాయి. చివరికి మనం యుద్ధాన్ని ఊహించే విధంగా మట్టి, బుల్లెట్లు, ముళ్లతాడు కలిసిన మాంసపు మిక్సర్గా మారిపోయింది. తరువాత ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ జర్మన్ సామ్రాజ్యం రక్తం మరియు ఇనుప కంటే ఎక్కువగా బొగ్గు మరియు ఇనుపపై నిర్మించబడిందని అన్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. బొగ్గు కేవలం ఇంధన ఉత్పత్తి మరియు రవాణా కోసం మాత్రమే కాదు, దాని హైడ్రోకార్బన్లు రసాయన పరిశ్రమలో భాగాన్ని ఉపయోగించబడ్డాయి. యుద్ధభూమిలో ప్రాణాంతకమైన ఆయుధాలు, ఆసుపత్రుల్లో సైనికులకు ఉపయోగించిన మందులు, డిస్ఇన్ఫెక్టెంట్లు పూర్తిగా బొగ్గు ఉత్పత్తులే. మానవ చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం బొగ్గుపై ఆధారపడింది మరియు అనుకోని సంఘటనల శ్రేణి ద్వారా అమెరికా యొక్క బొగ్గు గోలియత్ చివరికి యుద్ధంలోకి లాగబడింది మరియు ఉత్పత్తి యుద్ధ అవసరాలను తీర్చేందుకు విపరీతంగా పెరిగింది. దీనివల్ల అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బొగ్గు కొరత ఏర్పడింది. ఇది అంతగా దారుణంగా ఉండటంతో 1917 నుండి 1918 శీతాకాలంలో కొన్ని పాఠశాలలు వారం పాటు మూసివేయబడ్డాయి, ఎందుకంటే చలిని ఎదుర్కొనడంలో విఫలమయ్యారు. అది అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని పరిమితంగా పంపిణీ చేశారు. విద్యుత్ వినియోగంలో అనేక అంశాలు, ఉదాహరణకు బయట లైటింగ్ లేదా 3వ అంతస్తు కంటే దిగువకు ఎలివేటర్లో ప్రయాణించడం పూర్తిగా నిషేధించబడ్డాయి. మరియు అత్యంత ప్రఖ్యాతిగా సూర్యుడి కాంతిని మెరుగ్గా ఉపయోగించేందుకు దేశవ్యాప్తంగా డేలైట్ సేవింగ్స్ టైం ప్రవేశపెట్టబడింది. యుద్ధం ముగిసే సమయానికి మరణాల సంఖ్య, ముఖ్యంగా పౌరుల పరంగా, అంచనాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇవి ఉన్నప్పటికీ ఈ రెండు సంఖ్యలు నేటికి 100 ఏళ్ల తర్వాత కూడా నిజంగా అర్థం చేసుకోవడం అసాధ్యం. సైనికులు మరియు పౌరుల మరణాల సంఖ్య కనిష్టంగా 15 మిలియన్లు, గరిష్టంగా 40 మిలియన్లుగా అంచనా. ఇది పారిశ్రామికీకృత యుద్ధ శక్తి యొక్క నిజమైన ప్రభావం. కానీ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు శాంతిని కనుగొనలేదు. ఇతర కార్మికుల మాదిరిగానే ధని కార్మికులు కూడా యుద్ధం నుంచి మరింత న్యాయమైన ప్రపంచాన్ని ఆశిస్తూ వచ్చారు. కానీ వారు తిరిగి వచ్చినప్పుడు అది వారికి దొరకలేదు. దీని ఫలితంగా దేశం ఎప్పుడూ లేని విధంగా కార్మిక అశాంతి కాలంలోకి ప్రవేశించింది. సాధారణంగా అమెరికా యొక్క గని కార్మికులతో ఉన్న కార్మిక సంబంధాల చరిత్ర అత్యంత క్లిష్టంగా ఉండేది. ప్రారంభం నుంచే అవి ఖచ్చితంగా అత్యంత రక్తపాతం గలవిగా ఉండేవి. చాలా సార్లు సమ్మెలు, కొట్టడాలు, కాల్పులు మరియు కొన్ని సందర్భాల్లో ఆయుధాలు లేని పౌరులపై నేరుగా మారణహోమాలతో ఎదురయ్యేవి. వాటిలో కొన్ని అమెరికా జాతీయ గార్డు చేత కూడా జరిగేవి. ఇది దేశంలోనే అత్యంత పాత కార్మిక సంఘమైన UFW మళ్లీ పునరుద్ధరించడానికి దారితీసింది. 1933లో ఈ సంఘం గని కార్మికుల జీవితాలను మెరుగుపరిచే ఒప్పందాన్ని సాధించి వేతనాల పెంపు, తక్కువ తప్పనిసరి పని గంటలు, భద్రతా నిబంధనలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను సాధించడంలో నిజంగా చరిత్ర సృష్టించింది. ఇవి అమెరికాలో మైలురాయి విజయాలు. ఇవి కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమ దిశను శాశ్వతంగా మార్చేశాయి. UMW నాయకుడు జాన్ ఎల్. లూయిస్ సాధారణ కార్మికులకు హీరోగా పరిగణించబడ్డాడు. ఆయన కోసం మద్దతుదారులతో నిండిన స్టేడియాలు వచ్చే కొన్ని సంవత్సరాల్లో నిండిపోయేవి. వాస్తవానికి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ తర్వాత దేశంలో రెండవ అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఆయననే అని అందరూ ఒప్పుకున్నారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే కనీసం అమెరికా దృష్టిలో ఆయన చాలా ఆశగా వ్యవహరించారని భావించారు. దేశంలో బొగ్గు కార్మికులు అత్యుత్తమ పారిశ్రామిక కార్మికులుగా మంచి జీతాలు పొందుతున్నప్పటికీ ఆయన ఇంకా వారిని సమ్మె చేయించేందుకు, ఇంకా ఎక్కువ కోసం పోరాడేందుకు ప్రోత్సహించేవాడు. ప్రతి సమ్మెతో దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడేది, ధరలు పెరిగేవి. కాలక్రమేణా ఇది అమెరికన్లకు అసహ్యంగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా మునిగిపోయిన సమయంలో సమ్మె జరగడం చివరి చుక్కగా మారింది. యుద్ధ ప్రయత్నాలకు బొగ్గు అవసరం కావడంతో ఈ చర్యను ద్రోహానికి సమానంగా భావించారు. యుద్ధం ముగిసే సమయానికి జాన్ ఎల్. లూయిస్ అమెరికాలో అత్యంత ద్వేషించబడే ప్రజా వ్యక్తులలో ఒకడుగా నిలిచాడు. ఇది గౌరవాన్ని కోల్పోయిన కథే. అతడు ప్రతి సమ్మెను ప్రారంభించినప్పుడల్లా ఇంకొక విషయం జరిగింది. శక్తి మార్కెట్లో బొగ్గుకు ప్రత్యక్ష పోటీదారైన నూనె వైపు మారడం మొదలైంది. ఇది కూడా ప్రధానంగా ఆధునిక ప్రపంచం బొగ్గుతో పోలిస్తే నూనెకు మరింత అనుకూలంగా మారిపోతుండటమే కారణం. అప్పట్లో బండ్లు, రైళ్లు, నౌకలు ఉన్న ప్రపంచంలో బొగ్గును సరఫరా చేయడం సులభంగా ఉండేది.
ఎందుకంటే దాన్ని ఏదైనా మీదకు ఎక్కించేసి తీసుకెళ్లవచ్చు. కానీ 1900ల ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా నూనె రవాణా కోసం మౌలిక సదుపాయాలు నిర్మించబడుతున్నాయి. పైపులు, ఆయిల్ ట్యాంకర్లు విస్తృతంగా ఉపయోగించబడటం ప్రారంభమయ్యాయి. దీనివల్ల నూనె చాలా చౌకగా మారింది మరియు రవాణా చేయడానికి తక్కువ మనుషుల అవసరం ఏర్పడింది. మరియు బొగ్గుకు అనుకూలతను మరింత కష్టతరం చేసిన మరో విషయం అంటే ఆటోమొబైల్. 1924లో ఒక బొగ్గు పరిశ్రమ విశ్లేషకుడిని మీరు అడిగితే కార్లు బొగ్గుకు మంచివా చెడివా అని అతను మీపై నవ్వి ఖచ్చితంగా మంచిదే అని చెప్పేవారు. ఎందుకంటే ఆ కాలంలో కార్లు బొగ్గుతో నడుస్తాయని అనుమానం ఉండేది. కానీ మనందరికీ తెలిసినట్లుగా అలా జరగలేదు. ఈ నూనె తాగే యంత్రాలు పెద్ద ఎత్తున ప్రతి చోట కనిపించసాగాయి. ఈ కథను నేను ఈ ఛానల్లో కూడా వివరించాను. అందులో మీకు ఆసక్తి ఉంటే లింక్ వివరణలో ఉంటుంది. మరియు రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో కూడా దాదాపు అన్ని రైళ్లు నూనెతోనే నడుస్తున్నాయి. బొగ్గు వాడకం కేవలం తగ్గిపోతూ వచ్చింది. యుద్ధ సమయంలో బొగ్గు ఇంకా అమెరికా మొత్తం శక్తి వినియోగంలో సుమారు 1% వరకు భాగస్వామ్యం కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత అది పరిమాణంలోనూ శాతంలోనూ తగ్గడం మొదలైంది. 1955 నాటికి దేశపు శక్తి వినియోగంలో అది కేవలం 29కి పడిపోయింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది బొగ్గు ముగింపు కాదు. ఇది కేవలం వ్యాపారంలో కొత్త దశ ప్రారంభం మాత్రమే. ఇందులో ఈ వస్తువు సమాజం ముందు భాగం నుంచి తొలగించబడింది. దాదాపు దృష్టికి కనిపించకుండా వెనుకపాటుగా ఉన్న మనసులో మాత్రం మిగిలిపోయింది.